అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మెంతిచూరి లడ్డు రవ్వతో ఎలా చేసుకోవాలో చూద్దాం. గోధుమ రవ్వ ఇది. గోధుమ రవ్వ తెలుసు కదా మనకు అందరికీ. అదే గోధుమ రవ్వ. అది కొంచెం నెయ్యి వేసుకుని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగాన బాగా దోరగా ఏగిలాగా స్టవ్ సిమ్లో పెట్టుకుని స్లోగా వేపుకోవాలి. కొంచెం కలర్ మారే వరకు. చూసారా, కలర్ మారింది, గోల్డ్ కలర్లోకి వచ్చింది కదా. కొంచెం 2 కప్పులు రవ్వ వేసాను. 2 కప్పుల రవ్వకి 6 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఈ కప్పుతో 2 కప్పులు రవ్వ వేసాను. దీంతో 6 కప్పులు వాటర్ వేసుకున్నాం అనమాట. వాటర్ వేసుకుని గిన్నెలో బాగా మెత్తగా వచ్చే వరకు ఉడకబెట్టాలి దీన్ని. సేమ్ మనకి మోతిచూరి లడ్డు మన జల్లెడి ఇవన్నీ లేకుండా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అలా కలుపుతూ ఉండాలి గడ్డ దగ్గరికి వచ్చే వరకును, మన కొండలో చుట్టే లేకుండా. సరిపోద్ది ఈ విధంగా. మనం చాలా స్టవ్ వేసుకుని చల్లారి దాపించుకోవాలన్నమాట. ఈ విధంగా చల్లారిన తర్వాత చల్లారింది. ఇప్పుడు మనం ఉండలు ఎలా చుట్టుకుందామో చూద్దాం. చల్లారిన తర్వాత ఈ విధంగా ఆయిల్ రాసి ప్లేట్కి ఉండలు చుట్టేసుకోవడమే. నాకు అంతే, సింపుల్. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్?